నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన మూవీ ఏదంటే సారంగా జరిగే మూవీ అయితే రిలీజ్ అయింది ఆహా ప్లాట్ఫామ్స్లో. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో స్టార్టింగ్లో పోయి ఒకటే మీకు ఈజీగా చెప్పేస్తాను ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో అందరు లాజిక్లకి బిస్కెట్ అయిపోతుంది అన్నమాట. నార్మల్ సినిమా అయితే కాదు భయ్. ఎందుకు అంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏ సపరేట్గా చెప్పుకోవాలంటే భయ్ స్టోరీ ఫస్ట్ చెప్పేస్తాను. స్టోరీ ఏంటంటే భయ్ చిన్నప్పుడే ఒక పిల్లగానికి ఆడవాళ్ళ లాగా ఉండాలన్న లక్షణాలు ఏవైతే ఉంటాయో సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఆ థాట్స్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఏజ్ వచ్చేసరికి అది దాంట్లో అది ఫైనలైజ్ ఫిక్స్ అయిపోతుంది, దాన్ని ఏం చేయలేమంటారు. సో డాక్టర్స్ అడిగితే వాళ్ళకి అడిగితే గిట్ట చిన్న చూపించేస్తారు స్టోరీ, బ్యాక్ అండ్ స్టోరీ అనమాట. తర్వాత ఆ పిల్లవాడిని ఆడమేలాగా ఆపరేషన్స్ ద్వారా మార్చేస్తారు. తర్వాత ఫ్యామిలీ నుంచి బ్యాక్డ్రాప్ నుంచి వాళ్ళందరి నుంచి బ్యాక్లాష్ ఇక తిడతారు కదా పోయి ఊళ్ళో ఎట్లా జనాలు అట్లా ఇట్లా మజాకులు చేస్తుంటే వాళ్ళందరూ కూడా వదిలేసి వచ్చేసి ఇక్కడ ఉంటారు. కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు, కొత్తగా హ్యాపీగా ఉంటారు అన్నమాట. దాని తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, ఇద్దరు బ్రదర్స్ ఒకరేమో క్రిస్టియన్ని లవ్ చేసినట్టు చూపిస్తారు, ఇంకొకడేమో ముస్లిం అమ్మాయిని లవ్ చేసినట్టు అయితే చూపిస్తారు అనమాట. నాకు అదొకటి సెన్స్ అనిపించలే. క్రిస్టియన్ అమ్మాయిని లవ్ చేసినప్పుడేమో చర్చిలో మ్యారేజ్ చేసుకుంటున్నట్టు అంటే పోర్ట్రే చేసే విధానం ఏంటంటే వాళ్ళ పద్ధతులు అడాప్ట్ చేసుకుంటున్నట్టు, ఈ అమ్మాయి కోసము ఇతను అడాప్ట్ చేసుకుంటున్నట్టు చూపిస్తారు. సెన్స్ అనిపించలేదు నాకు. అండ్ దాని తర్వాత ఒక యాక్సిడెంట్ చనిపోతుంది అది ఇది అన్నట్టు చూపిస్తారు. మళ్ళీ అక్కడ కులం చూపించినట్టు కూడా మధ్యలో కొన్ని చూపిస్తారు అనమాట. సో క్యాస్ట్ అనేసి కూడా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇలా బ్రదర్ది కూడా అదే సీన్ ఉంటుంది. సో కొంచెం న్యూడ్ సీన్ లాగా ఉంటుంది. అది అవసరమే లేదు కదరా, ఎందుకు అలా చేసుకున్నావు అన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. అంటే మేము లవ్ చేసుకున్నాము, ప్రేమ తొక్కుతో అది ఇది అని చూపిస్తారు, అది బిస్కెట్ అవుతుంది. ఇక్కడ అమ్మాయి ఏదైతే మెయిన్ హీరోయిన్ ఉందో ఏవైతే ఏమంటారు ఆఫ్టర్ సర్జరీ తర్వాత అమ్మాయిలకు మారిందో ఆమె క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ రోల్ అనుకోవచ్చు మూవీకి. మన హీరో ఎవరైతే మెయిన్ యాక్టర్ ఉంటారో అది రివీల్ చేసేసి వాళ్ళ బ్రదర్ చెప్తాడు. పెద్ద గొడవలాగా పెద్ద ఇష్యూ అవుతుంది. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతాం. స్ట్రగుల్స్ కానీ మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హీలన చేయడం కానీ అంతా కూడా అయిపోతుంది. సో అంత పెద్ద ఇష్యూ అయిపోయినా సరే కూడా పెద్దగా సెన్స్ అనిపించదు. అంత ప్రచారం అయిపోవాలి కదా, ఈమెకు బ్యాక్ రావాలి కదా అన్నట్టు చూపిస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదో మిస్ యూనివర్స్ సంథింగ్ ఏదో పోటీస్ ఉంటాయి, అవి నామకే వాసే ఉన్నట్టు అనిపిస్తుంది తప్పించి పెద్దగా ఏం చూపించలేరు. మన అయ్యంగార్ గారు ఉన్నారనుకుంటా, దాంట్లో ఒక విలన్ లాగా చూపిస్తారు కానీ అట్లా కనిపించడం కనిపించదు. వాళ్ళ కూతుర్ని పోటీలో గెలవాలనిపిస్తుంది కానీ ఈమె గెలుస్తుంది. సో ఏంది మిషన్ లాస్ట్లో చూపిస్తారు కానీ సో పెద్దగా ఎమోషన్ ఎక్కడ పండిందంటే నాకు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే స్టార్టింగ్లో ఒక తండ్రి ఒక కూతురు ఒక పిల్లలు కుటుంబం పడే బాధలు ఎలా కష్టపడతాడు, ఎలా తిప్పలు పడతాడు ఆ ఎమోషన్ మాత్రం కరెక్ట్గా ఉంది బై. అండ్ ఒక అమ్మాయి తన గోల్స్ ఎలా అచీవ్ చేసుకోవాలన్న దాని మీద ఆ ఎమోషన్స్ బాగున్నాయి అనమాట. ఈ రెండు తప్పిస్తే వీళ్ళ బ్రదర్స్ది యాక్సిడెంట్ చనిపోయిన అమ్మాయి గురించి బాగుంది కానీ ఇంకొక తమ్ముడు ఉంటాడు, అతనిది అయితే అసలు సెన్స్ అనిపించదు. ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు, అసలు కారు అది ఇది సీన్స్ ఉంటాయి కానీ అసలు లాజికే ఉండదు, పాడుండదు. మళ్ళీ అది న్యూడిటీ సీన్ ఉంటుంది కాబట్టి ఇక సింపుల్గా చెప్పుకోవాలంటే పోయి పెద్దలకు మాత్రమే అంటాను నేను. సో మూవీ నుంచి ఏం మెసేజ్ ఏమైనా ఉందా అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ అవసరం అనే దాని మీద అయితే ఒక మెసేజ్ అవుతుంది. కానీ కొన్ని ఇట్లా విషయాల పొటెన్షియల్ విధానంలో కొంచెం వెనక్కి ముంగట్టుకు అయింది కాబట్టి ఇట్లా వెనక్కి ముంగట్టుకు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే ఒకటి మాట చెప్తున్నా, 1.5 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదే నన్ను అంత తక్కువ రేటింగ్ ఇస్తున్నా అంటే ఇక్కడ అవసరం లేని సీన్స్ పెట్టారు. ఈవెన్ అలా బ్రదర్ది లవ్ చనిపోయింది, ఆ సెన్స్ అయితే కనిపిస్తుంది. సో తాగుతున్నది కదా మరి ఈ సెకండ్ బ్రదర్ది సెన్స్ అనిపించలేదు ఎక్కువ, అది అయిపోయింది. అండ్ అసలు ఇక రిలీజియన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. రిలీజియన్ యాడ్ చేయకున్నా సరే కూడా మూవీ నడిచేది.
కావాల్సుకొని ఇంజెక్ట్ చేసినట్టయితే అనిపించింది అన్నమాట. క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం కానీ కావాల్సుకొని పెట్టిర్రు అన్నట్టుగా అనిపిస్తుంది తప్పించి ఆడ కీ ఇంపార్టెంట్ రోల్ అయితే ఏం లేదు. అది సైడ్ స్టోరీ లాగా ఉంటాయి కదా మనకి. సో అట్లా కనిపించింది తప్పించి పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ అతికినట్టు పెట్టినట్టు ఉంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ పర్లేదు బై. వన్ టైం కూడా వాచ్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఇంపాక్ట్ చేసే అంత అనిపించలేదు నాకైతే బై. ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ ఎవ్రీబై. మీరేమనుకుంటారు మూవీ గురించి? చూసిరా లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి కింద కామెంట్ అయితే చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.